ఫ్రెండ్స్, హాయ్ చెప్పండి. ఇక మేమైతే మా అపార్ట్మెంట్ నుండి సరదాగా సాయంత్రం అయింది కదా, ఇక అట్లా ఊరికి బయటకైతే వెళ్దాం. ఎక్కడికి వెళ్తున్నాం మనం? వాకింగ్ సాయంత్రం సరదాగా. ఓ ఇంకా మరి చేతులు ఏమో పట్టుకొచ్చుకున్నారు మీరు? ఫ్లవర్స్ బాగున్నాయి అని పూలంట చూసిరా, వాకింగ్ తో పాటు పూలను కూడా కవర్ చేస్తున్నారు మన రోజ్ ఫ్లవర్ లాగా ఉన్నది. అరే నువ్వు రోజ్ ఫ్లవర్ అని, నాకు రోజ్ ఫ్లవర్ అనవసరంగా గుర్తు చేస్తున్నావు. ఇప్పుడు నాకు రోజ్ ఫ్లవర్ పెట్టుకోవాలనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చెట్లు చూడండి, చాలా బాగుంటది. ఏడుంది ఇంకా మీ పూల చెట్టు? ఇంకా చూడండి, వాటర్ ప్లాంట్. ఏమో నన్ను అయితే అడవిలోకి తీసుకెళ్తున్నారు వీళ్ళు, పూలు అని చెప్పి. ఒకటి చూపించాలా, అక్కడ పవర్ ప్లాంట్ ఉంటది, చూపెట్టు. పవర్ ప్లాంట్ కూడా ఉంటది, ఫ్లవర్స్ ఉంటాయి అందులో. వీళ్ళు ఫ్లవర్స్ కోసమే స్టార్ట్ అయ్యారు వాకింగ్. పుదీనా గార్డెనా? ఏది ఇదేనా? నెమలి లారీ. నేను ఒక్కసారి కూడా ఇక్కడ వచ్చినప్పటి నుండి చూడలే పుదీనా గార్డెన్. ఇగో వావ్, పచ్చగా ఎంత బాగుంది. ఇదంతా కూడా పుదీనా చెట్లు అంట. తెంపుకోవచ్చా మనం? తెంపడం రాదు, అది అమ్ముతున్నారు కదా వాళ్ళు. ఇదిగోండి ఆల్రెడీ వాళ్ళైతే 10 రూపీస్ ఒకటి ఇస్తారు వాళ్ళు. మాకు దగ్గరనే ఇంత మంచిగా ఇక్కడ పుదీనా కూడా తయారవుతుంది ఫ్రెష్ గా. చెప్పు మీ ఫ్రెండ్స్ కి ఏం కన్నారు? ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత ముద్దగా ఉన్నాయో. దీన్ని ముద్ద గన్నేరు అంటారు. ముద్దగా ఉన్నాయని పెట్టే చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. చూడండి, తినాలా? తింటే ఉంటే మనం కథ మటాస్. ముద్దగన్నేనని ఇంకా నయం గన్నేరు పప్పు తినమనిలే. ఇక్కడ అనాథ వృద్ధాశ్రమం ఉన్నది. ఇక్కడ వరకు బాగుంది. ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడు 10 మంది దాకా ఉన్నారు. చూపిద్దాం. ఇదిగోండి, మాకు దగ్గరలోనే అయితే వృద్ధాశ్రమం ఉంది. శ్రీ గాయత్రి అనాథ వృద్ధాశ్రమం. రాశం గుట్టారు, అదేంటి టెంపుల్ దగ్గరనే కదా పక్కన. టెంపుల్. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది పూలు తెంపడం. దాంతో పాటు ఇగో ఇక్కడ కొంచెం రీల్స్ కూడా చేసిండు, అందరు కలిసి రీల్స్ కూడా చేసినాం అన్నట్టు. ఇక వెళ్తున్నాం ఇంకా. బాయ్ అందరికి. బాయ్. రేపు ఎక్కడ? వాళ్ళందరినీ కూడా రమ్మందమ్మా. రండి, మా అపార్ట్మెంట్ మొత్తం చూపిస్తాం మీకు. బిందు భోజనాలు ఏర్పాటు చేసి. తప్పకుండా.